తెలంగాణ రాజకీయాల్లో జగిత్యాల కాన్స్టిట్యుయెన్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పు నిర్ణయం పెద్ద చర్చకు దారితీసింది. 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్లో కొనసాగిన ఆయన ఒక్కసారిగా రాజీనామా చేసి బీఆర్ఎస్ వైపు అడుగులు వేయడం రాజకీయ సమీకరణాలను మార్చే పరిణామంగా మారింది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత కావడం ఈ పరిణామానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడడంతో ఆ పార్టీ ఒక్కసారిగా డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్లింది. పీసీసీ నాయకత్వం ఆయనపై కౌంటర్ ప్రారంభించగా సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేయడం రాజకీయ వేడిని పెంచింది. బీఆర్ఎస్ లో చేరేందుకు ఆయన భారీ బహిరంగ సభకు సిద్ధమవుతుండగా ఆ పార్టీ కూడా ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని చూస్తోంది. జగిత్యాల రాజకీయాలు మరింత రసవత్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ మరింతగా మారే అవకాశం ఉంది. జీవన్ రెడ్డి పార్టీ మార్పు వెనుక రాజకీయ లెక్కలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటములు, రాజ్యసభ అవకాశం కోల్పోవడం, స్థానిక స్థాయిలో బలహీనపడ్డం ఇవన్నీ ఆయనను కొత్త వేదిక కోసం వెతికేలా చేశాయి. తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కు జీవన్ రెడ్డి చేరిక కొంత ఊపునిస్తుంది. జగిత్యాల వంటి కీలక ప్రాంతంలో పార్టీకి నాయకత్వ లోటు ఉండగా ఆయన రాకతో ఆ లోటు కొంతవరకు నిండే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పై రాజకీయ దాడిని మరింత పదును పెట్టడానికి ఇది బీఆర్ఎస్ కు సహాయపడుతుంది. అయితే బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి స్థిరపడతారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. కల్వకుంట్ల కుటుంబ ఆధిపత్యంలో నడిచే ఆ పార్టీలో ఆయనకు ఎంత గౌరవం దక్కుతుంది అనేది కీలకం. కాంగ్రెస్ లో ఉన్నంత స్వేచ్ఛ అక్కడ ఉండదనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ లో కూడా అంతర్గత విభేదాలు బయటపడే అవకాశం ఉంది. రేవంత్ వ్యతిరేక వర్గాలు జీవన్ రెడ్డికి మద్దతు ఇవ్వొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది రానున్న రోజుల్లో పార్టీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మొత్తానికి జీవన్ రెడ్డి నిర్ణయం 2 పార్టీల రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపనుంది. ఆయనకి ఇది కొత్త అవకాశం అయితే కాంగ్రెస్ కు ఇది ఒక సవాల్. కానీ ఆయన భవిష్యత్తు ఎలా మలుపు తిరుగుతుందో మాత్రం కాలమే నిర్ణయించాలి.